2024 ఎలక్షన్స్లో నేనైతే గట్టిగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, జగన్మోహన్ గారు గెలుస్తారని. అయితే కొంతమంది వైసీపీ కార్యకర్తలే కావచ్చు, టీడీపీ కార్యకర్తలే కావచ్చు, ఎక్కువ శాతం ఏంటి ఈసారి వైసీపీ ఓడిపోయింది, టీడీపీ గెలిచిద్ది అని. నేనైతే బలంగా నమ్ముతున్నా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 దాకా ఆయన చేసిన అద్భుతాలు మామూలుగా కాదు. ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి అండగా ఉన్న నాయకుడు ఆయన కోల్పోతే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఓడిపోతే, బై మిస్టేక్ ఓడిపోతే ఎవరికి నష్టం? నాకు నష్టమా, జగన్మోహన్ రెడ్డి గారికి నష్టమా, లేకపోతే ఎవరికి నష్టం? బడుగు బలహీన వర్గాలకు నష్టం, తాతలకు నష్టం, తాతలకు నష్టం, ఏదైతే చదువుకుంటే పిల్లలకు నష్టం. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలా, ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుండే వాళ్ళకి నష్టం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరికీ సరిసమానంగా ఉండాలా, అందరూ ఉన్నతంగా చదువుకోవాలా, అందరూ బాగుండాలనే విధంగా కుల మత భేదం లేకుండా పథకాల నుంచి పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరికి పథకాలు అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఓడిపోతే నష్టపోయేది ఎవరో? ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాలు, లబ్ధి చేకూర్చిన వాళ్ళు, అవ్వాతాతలు, వీళ్ళందరూ నష్టపోయినట్టే కదా. ఎందుకంటే గతంలో టీడీపీ పార్టీ ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల విషయంలో కానీ, నాడు నేడు స్కూల్ విషయంలో కానివ్వండి, చాలా నీచంగా తయారైంది. అప్పుడు ప్రభుత్వంలో కనీసం ఇవన్నీ వసతులు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా మౌలిక సదుపాయాలు కల్పించాడు. ఏదైతే రైతు భరోసా కేంద్రాలు ఏంది, సచివాలయాలు ఏంది, ప్రతి ఒక్క పని గంటలో పనులు జరిగిపోయాయి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఎన్ని జరగవు కదా, ఎన్ని జరుగుతాయా? ఇంటి దగ్గరికి పింఛన్ ఇచ్చే విషయంలో కానివ్వండి, నాడు నేడు స్కూల్ విషయంలో కానివ్వండి, ఏదైతే రైతు భరోసా కేంద్రాలు లేదు కానీ వాలంటరీ వ్యవస్థే కానివ్వండి, ఇవన్నీ చేస్తారనే నమ్మకం ఉందా? ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పినట్టుగా ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి నెలకు 1500 లెక్కనిచ్చేటట్టుగా, లేకపోతే సంవత్సరానికి 3 గ్యాసులు, ఉచిత బస్సు, తర్వాత 4000 పింఛను, ఇవన్నీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి నేను చేస్తాను అని అంటున్నాడు. గతంలో చేయలేదు కదా ఇవన్నీ. ఏదైనా సంచలనం సృష్టింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే తప్ప మరొకటి లేదు. ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు బై మిస్టేక్ ఓడిపోతే నష్టపోయేది ఎవరు తెలుసా? ప్రజలే. జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోరాదు దానికి. ఎందుకంటే మోసపోయేది ప్రజలే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి నష్టమేం కాదు. ఈసారి ఎలక్షన్ కాబట్టి ఇంకోసారి ఎలక్షన్ జరుగుతారు. కానీ ఈ ఎలక్షన్స్ ఎంత ముఖ్యమంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఈసారి ఓడిపోతే ఇంక చరిత్ర టీడీపీ లేదని కన్ఫర్మ్. కానీ నష్టపోయేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే మాత్రం ప్రజలే నష్టపోయేది. ఇంక అంతకు మించి ఇంకేం లేదు.